రియాల్టర్ కూడా యాక్టింగ్ చేస్తాడు. ఎవరు ముంగడ? కస్టమర్ ముంగడ. పొలిటీషియన్ పబ్లిక్ ముంగడ యాక్టింగ్ చేస్తాడు. సెలబ్రిటీస్ ఆడియన్స్ ముంగడ యాక్టింగ్ చేస్తాడు. మన రియాల్టర్ కస్టమర్స్ ముంగడ యాక్టింగ్ చేస్తాడు. ఎవరైతే జెన్యూన్‌గా యాక్టింగ్ చేస్తాడో వాళ్ళు లీడర్ అవుతారు. లీడర్ అంటే తెలుసు కదా సార్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పొజిషన్ సీఎం, పీఎం ఇలాంటి పొజిషన్స్ చెప్తున్నాను నేను. ఆ పొజిషన్‌కి వెళ్ళాలంటే ఆయన ఎంత మంచిగా యాక్టింగ్ చేయాలి, పబ్లిక్ ఎంత మంచిగా వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ యాక్టింగ్. అండ్ సెలబ్రిటీస్ మంచి యాక్టింగ్ చేస్తే మూవీ హిట్ అవుతుంది. లేదా అట్టర్ ఫ్లాప్ అయిందంటే ఖతం, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని లాస్ అవుతాయి. సో ఎవరైతే మంచి యాక్టింగ్ చేస్తాడో మంచి స్టార్ అవుతాడు అని ఇనే ఉంటారు కదా మీరు. సెలబ్రిటీస్ని ఈజ్ ఎ స్టార్ అని చెప్పి పిలుస్తారు. సో ఆయన స్టార్ అని పిలవడానికి కారణం ఏంటంటే హీ యాక్టెడ్ వెరీ వెల్, అంతే కదా సార్. అండ్ థర్డ్ వన్ ఈజ్ రియల్ ఎస్టేట్ వాళ్ళు సార్. ఎవరైతే మంచిగా యాక్టింగ్ చేస్తాడో క్లయింట్ దగ్గర కావచ్చు, టీం దగ్గర కావచ్చు, హీ విల్ బికమ్ ద వన్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ రియాల్టర్. మంచి రియాల్టర్ అవుతాడు అనమాట. సో యాక్టింగ్ అనే వర్డ్ని కూడా మీరు పెట్టుకోండి సార్ మైండ్లో. దట్ ఈస్ నాట్ ఏ రాంగ్ పాయింట్. చాలా మందికి అది రాంగ్ ఇంపాక్ట్ లా వెళ్ళింది ఇన్ని సంవత్సరాల నుంచి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అనమాట యాక్టింగ్ అనేది. సో మీరు ఎప్పుడైతే మంచిగా యాక్టింగ్ చేస్తారో టీంతో కానీ కస్టమర్స్తో కానీ, దే విల్ యాక్సెప్ట్ యూ. సో వాళ్ళ యాక్సెప్టెన్సీ మనకి ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే మనం జెన్యూన్ యాక్టింగ్ చేస్తామో కస్టమర్తోని, దే విల్ యాక్సెప్ట్ అస్ అండ్ దే విల్ గివ్ అస్ రిఫరెన్సెస్. వాళ్ళు మనకి రిఫరెన్సెస్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ మనం ఇచ్చే యాక్టింగ్ బట్టే ఉంటాయి అనమాట. వాళ్ళకి నచ్చినట్టు మనం మారడం వాళ్ళ ముంగడికి వెళ్ళినప్పుడు. ఈ మార్కెట్ ఫీల్డ్కి కావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదే సార్. మనం ఒక పర్సన్ ముంగడికి వెళ్ళినాం అంటే ఒక అద్దం ముంగడ నిల్చుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం. మనల్ని చూసుకుంటే అలా వాళ్ళ ముంగడ కూర్చుంటే వాళ్ళు కూడా అంతే హ్యాపీగా ఫీల్ కావాలంటే అర్థం చేసుకోవాలి, వాళ్ళలాగా మనం మారాలి వాళ్ళకి నచ్చినట్టు. దాని తర్వాత వాళ్ళ మైండ్ని మనకు కావాల్సిన స్ట్రక్చర్లోకి ఇన్వాల్వ్ చేసుకోవాలి.